జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అన్ని పార్టీల కన్నా బీఆర్ఎస్ ఒక అడుగు ముందే ఉంది. అందరికన్నా ముందే అభ్యర్థిని ప్రకటించింది బీఆర్ఎస్. మరోవైపు అభ్యర్థుల వడపోతలు బిజీగా ఉన్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. షెడ్యూల్ విడుదల కాకముందే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాకరేపుతోంది. ప్రధాన పార్టీల ముఖ్య నేతలంతా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే తిష్ట వేశారు. సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలనుకుంటున్న బీఆర్ఎస్ తమ అభ్యర్థిని ప్రకటించింది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతకు టికెట్ కేటాయించినట్టు ప్రకటించారు గులాబీ చీఫ్ కేసీఆర్. అధిక మెజారిటీతో మాగంటి సునీత గోపీనాథ్ను గెలిపించాలని జూబ్లీహిల్స్ ప్రజలను కోరారు. 2023లో కూడా ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదు. ఒకే ఒక్క సీటు అడ్డిమారి గుడి దెబ్బలాగా బీజేపీ గెలిచింది. ఈసారి కూడా మళ్ళీ తిరిగి హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో, జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మా అభ్యర్థి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో మాకు విశ్వాసం. తనకు టికెట్ కేటాయించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నా పేరు ప్రకటించినందుకు కేసీఆర్ గారికి నా ధన్యవాదాలు. గోపన్న ఆశయాల్ని నెరవేర్చడానికి ముందుకు సాగుతాను. మాగంటి గోపీనాథ్ ఆశయాల సాధన కోసం పనిచేస్తానన్నారు మాగంటి సునీత.